ధర్మవరంలో మళ్ళీ ఉగ్ర కలకలం రేగుతోంది. ఉగ్రవాద సానుభూతి పరుల అరెస్టుతో ఒకసారిగా మళ్ళీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా టెర్రర్ లింకులు బయటపడుతున్నాయి. గతంలో అరెస్ట్ అయిన నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర, యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన తౌషిక్ షేక్ అస్లాం, యూపీకి చెందిన సజ్జద్ హుసేన్ను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలో ఈ ముగ్గురు టచ్లో ఉన్నారు. నేరుగా పాక్లో ట్రైనింగ్, దేశంలో కల్లోలం సృష్టించేలా ప్లాన్ చేశారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడితో నేరుగా వీళ్ళకి సంబంధాలున్నాయి. పిఎఫ్ఐని బ్యాన్ చేశాక ఇతర సంస్థల్లో చేరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరొకసారి సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రజాడలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరంలో ఓ బిర్యానీ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తున్న నూర్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండి ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎన్ఐఏ పోలీసులు ధర్మవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నూర్ మహమ్మద్ ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి కూడా తెలిసిందే. తర్వాత పోలీసుల విచారణలో నూర్ మహమ్మద్ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ విషయాలు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు ఇదే విధంగా చాటింగ్ చేసినట్లుగా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ చెప్పడంతో పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఇరువురు ఉగ్రవాద సంస్థల సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. వారిని ధర్మవరం తీసుకొచ్చి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. దీంతో మరొకసారి ఉగ్రజాడల కదలికలతో ఒకసారిగా ధర్మవరం పోలీసులు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఇక గత ఆగస్టులో కూడా ధర్మవరంలో ఉగ్రమూలాల వ్యవహారం బయటపడింది. అనేక సంచలన అంశాలు బయటపడ్డాయి. ఇక ఫ్యాక్షన్ గొడవలకు మారుపేరుగా నిలిచే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి. ఐబీ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి గతంలో కోటా కాలనీలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఉగ్ర సంస్థలు దాని నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు చేస్తూ చాటింగ్ చేస్తూ ఆ వ్యక్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటపెట్టారు నూర్ మహమ్మద్ అనే వ్యక్తి. దీంతో అదుపులోకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలైతే వెలుగు చూసా. ఏకంగా 37 వాట్సాప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నట్టు వెల్లడైంది. అతడి మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో బిన్ లాడెన్, అల్ ఖైదా, లష్కరే తైబా, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రమూలాలకు చెందిన వీడియోలను పోలీసులు గుర్తించారు. అప్పుడు ధర్మవరంలో పాకిస్తాన్ ఉగ్రమూలాలు బయటపడడంతో జనం ఉలిక్కిపడ్డారు. విస్తుగోల్పై అనేక అంశాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు అప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. రోజు కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ ధర్మవరం పట్టణంలోని లోలకొట్టలో కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ కూలికి అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీసినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో అతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటపెట్టారు. ఇక అప్పుడు ఆగస్టులో సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి వస్తున్నాడన్న అంశం కూడా అప్పుడు ఈ పాక్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అనుమానితుడి వ్యవహారం అయితే అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో మొత్తం మీద తాజాగా మరొకసారి అంటే మహారాష్ట్రకు చెందిన మరికొంతమంది కూడా ఈ లింకులతో సంబంధం చెప్తున్నారు. సో అప్పుడు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నూర్ను లోతుగా విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేసిన సందర్భంగా అంశాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. పాకిస్తాన్ చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్కు సంబంధాలున్నట్టుగా నిఘా సంస్థలు గుర్తించాయి. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్టుగా గుర్తించారు. బిర్యానీ సెంటర్లో కుక్గా పనిచేస్తూ అతడి చెల్లెలింట్లో బీడీలు చుడుతుంటారు. అక్కడ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకొని పగలు బిర్యానీ సెంటర్లో పనిచేస్తూ రాత్రిపూట ఉగ్ర సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తేలింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురితో అతని సంబంధాలు ఉన్నట్టు కూడా ఎన్ఐఏ, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. అలాగే తాడిపత్రికి చెందిన ఓ మహిళతో నూరుకు వివాహితర సంబంధం ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. గతేడాది రాయదుర్గంలో ఉగ్ర లింకులతో ఉన్నాయన్న ఆరోపణలో ఓ టెక్కీని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అలాగే 3 రోజులు రెక్కి నిర్వహించిన ఎన్ఐఏ ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు రామేశ్వరం కేఫ్ పేర్లు నిందితులతో కలిసి ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అది గతేడాది రాయదుర్గం కేసు. సో తాజాగా మొన్న ఆగస్టులో బయటపడ్డ ఈ తాడిపత్రి నూర్ మహమ్మద్ వ్యవహారం తర్వాత ఇప్పుడు ధర్మవరం నూర్ మహమ్మద్ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ పోలీసుల కస్టడీ పిటిషన్ తర్వాత కస్టడీలో అనేక అంశాలైతే బయటపడ్డాయి. సో రకంగా మహారాష్ట్ర చెందిన ఇద్దరిని ధర్మవరం తరలించి ప్రస్తుతం అయితే డిఎస్పీ హేమంత్ కుమార్ విచారిస్తున్నారు. నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు దూకుడు పెంచారు. మొత్తం మీద బిర్యానీ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తున్నటువంటి నూర్ మహమ్మద్ పూర్తిగా ఉగ్ర కార్యకలాపాలతో
బిజీగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా ఇప్పుడు ఆ మహారాష్ట్ర నుంచి సానుభూతి పరులను రప్పించి పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అనేక కీలక అంశాలు వెల్లడించారు. వీళ్ళంతా కూడా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడితో నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. జైషే మహమ్మద్, లష్కర్-ఇ తైబా, అల్ ఖైదా, ఐసిస్ ఇలా చాలా వీడియోలు వాళ్ళ వాట్సాప్ చాటింగ్లో బయటకు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, 37 గ్రూపుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఈ నూర్ మహమ్మద్ ఆ రకంగా వీళ్ళంతా కూడా రకరకాల ఈ ఫ్రాక్సీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, తోక సంస్థల్లో చేరి ఇండియాలో చాప కింది నీరులా ఈ నెట్వర్క్ అంతా కూడా బిల్డ్ చేస్తున్న పరిస్థితి. అంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని నమ్ముకొని ఇలా కొంతమంది దేశద్రోహులతో పాకిస్తాన్ కుక్కలు వేసే బిస్కెట్లకు అలవాటు పడి, వాళ్ళు ఇచ్చే చిల్లరకు అలవాటు పడి ఇలా మాతృభూమికి ద్రోహం చేసే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని గుర్తించి మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు చాలా బయటపడ్డాయి. అదిగో ఆ జాబితానే ఇలాంటి ఈ పనికి మాలిన విధవులంతా కూడా వీళ్ళందరి పని ఇప్పుడు భరతం పడుతున్నారు. ఎన్ఐఏ కావచ్చు, ఐబీ కావచ్చు. సో ఈ అంశాలకు సంబంధించి పోలీసులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. సో మనం 16/8/2025 అంటే August 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైషీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైషీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజద్ హుసైన్ A2 అక్యూజ్ 2కు యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మలెగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైషీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2 A3 ఇతరుని కూడా ఎస్డిపో ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీనిలో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకొని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకు అనే ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో వాళ్ళని ఇతరుని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేసుకున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బికాస్ ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి
ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్ గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ISI బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన SDPO ధర్మవరం, తర్వాత ముదిగుప UPS CA గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా IR టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం.